గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టుల పనులు చేసిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఖజానాలో ఒక్క రూపాయి కూడా మిగల్చలేదని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ల కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు. కానీ ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ సీసీ రోడ్స్ అయినా కానీ ఇంటింటికి నాలా అయినా కానీ ఇక్కడ నిధులు పెట్టలేదు. మీ అందరికి తెలుసు మిషన్ భాగీరథి అన్నారు, అక్కడ కూడా నీళ్లు సరిగ్గా రావడం లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము. దాంట్లో 6 నెలల్లో మీ అందరికీ ఇంటింటికి కూడా నల్ల నీళ్ళు రావడం జరుగుతుంది. నాకు మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు, ఎమ్మెల్యే పదవి ఇంపార్టెంట్. ప్రజల సమస్యలు ప్రజలలో ఉండి ప్రజలతో పనిచేయాలని చెప్పి అది నాకు టాప్ ప్రయారిటీ. సో నేను ఫస్ట్ ఫోన్ కాల్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తే నేను రెస్పాండ్ చేస్తాను. మీటింగ్లో ఉండి చేయను కానీ బట్ డెఫినెట్లీ విదిన్ 4-5 అవర్స్లో నేను రెస్పాండ్ అయ్యి ఏమైనా సమస్య ఉంటే నేను దాన్ని పరిష్కరిస్తాను.